కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత కొత్త పార్టీ తెలంగాణ ప్రజా జాగృతిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి ఢిల్లీ కోర్టు సూచించింది. సత్యమేవ జయతే అని ఇలా మనం అంటున్నాం. తెల్లారులేసి మనం అబద్ధాలు ఆడుకుంటూ పోయినాం అనుకో, దానిలో అర్థం ఉండదు కదా. మనం పేదవాడికి సేవ చేయాలనుకుంటున్నాం, కానీ మనం ₹1 దానం చేయలేదనుకో, దానికి అర్థం ఉండదు కదా. సో ఈ ఉగాది నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసి తెలంగాణ సమాజంలో మనం ఏదైతే మార్పు తీసుకురావాలనుకుంటున్నామో అది మన జీవితాల్లో మార్పుతోని ప్రారంభించే విధంగా అందరం కూడా మనందరం ఒక ప్రమాణం తీసుకుందాం. తెలంగాణ బిడ్డలకు సేవ చేయాలనుకోవడంలో ముందు మనము మన ఇల్లు మన పిల్లల్ని కూడా చూసుకుంటూ మన క్యారెక్టర్ని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మన తెలంగాణ సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతి సంవత్సరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లు ఉంది, రేపు జాగృతి పార్టీ గవర్నమెంట్లోకి వస్తుంది కావచ్చు. ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా మనము ఉగాది నాడు ప్రజల యొక్క బడ్జెట్ అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నాడో ఆ బడ్జెట్ని ఉగాది నాడు మనం ప్రతి సంవత్సరం ప్రవేశపెడదాం. ఇల్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిండు. ఓవరాల్గా కట్టాల్సినటువంటి ఇల్లు ఇంకా 8 లక్షల పెండింగ్ ఉంది. 5 లక్షల ఇళ్లకు డబ్బులు ఇచ్చి మన ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే సంవత్సరానికి ఇల్లు కట్టిస్తామని చెప్పి పోయిన ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వం కూడా మరి సంవత్సరానికి ఇల్లు కట్టిస్తామని చెప్పి పేదవాళ్ళని ఆశ పెడుతున్నారు. క్యారెక్టర్ను సరిచేసుకుంటూ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని కవిత అన్నారు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి ప్రభుత్వం వస్తోందన్నారు.